పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో అంబేద్కర్ జయంతి వేడుకల్లో మంత్రి రామానాయుడు పాల్గొన్నారు. గాంధీ బొమ్మల సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రి నివాళులర్పించారు. నేడు చంద్రబాబు అంబేద్కర్ ఆశయ సాధన కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని కొనియాడారు. అంటరానితనం, వివక్షలపై అలుపెరగని పోరాటం చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పుణ్యదినంగా సమాజంలోని ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని మంత్రి సూచించారు. ఈరోజు మన పాలకొల్లు నియోజకవర్గం గాంధీ బొమ్మల సెంటర్ వద్ద తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి ఘనంగా నిర్వహించడం జరిగింది. అంబేద్కర్ గారి యొక్క ఆశయాలకు, అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోకపోతూ ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మరి ఆయనకి ఒక భారతరత్న మరి ఆ రోజు ఒక నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కానీ ఏదైతే అంబేద్కర్ గారి ఈ చిత్రపటం పార్లమెంటు సెంట్రల్ హాల్లో చంద్రబాబు నాయుడు గారు మరి కన్వీనర్గా ఉన్నటువంటి సమయంలో కానీ అదేవిధంగా జిఎంసి బాలయ్య గారిని ఒక అత్యున్నతమైనటువంటి లోక్సభగా స్పీకర్గా అందించడంలో కానీ ఒక ప్రతిభా భారతి గారిని ఒక శాసనసభ స్పీకర్గా అందించడంలో కానీ అదేవిధంగా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక దళిత బిడ్డ మొట్టమొదటిసారిగా ఒక చీఫ్ సెక్రటరీగా కాకిలేటి మాధవరావు గారిని నియమించడం కానీ అదేవిధంగా ఎస్సీ/ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయడం కానీ జస్టిస్ పున్నయ్య గారు అధ్యక్షుడిగా మరి ఏర్పాటు చేయడం కానీ అదేవిధంగా ఏదైతే 2 గ్లాసులు ఇట్లాంటి దళిత వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా నిరోధిస్తూ 28 జీవోలు మరి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం కానీ అంటే ఇట్లా అడుగడుగునా కూడా దళితుల అభివృద్ధికి, దళితుల సంక్షేమానికి కూడా మరి చంద్రబాబు